ఒక మంచి కథ. ప్రపంచపు మొదటి బ్యాంకింగ్ వ్యవస్థ గురించి విద్యార్థులకు క్లాసు పూర్తి చేసిన తరువాత ఒకసారి శర్మ గారు బ్యాంకింగ్ సంబంధించిన సందేహాలు ఉన్నట్లయితే అడగమని చెప్పారు. ఒక విద్యార్థి లేచి ప్రపంచంలో పురాతనమైన బ్యాంకింగ్ వ్యవస్థ బ్రిటిష్ బ్యాంకింగ్ వ్యవస్థైనా అని అడుగుతాడు. దానికి చిరునవ్వుతో శర్మ గారు ఇలా సమాధానం చెప్పారు. ప్రపంచపు తొలి బ్యాంకింగ్ వ్యవస్థ భారతదేశంలోనే ఉంది. ఆంధ్రప్రదేశ్లో మన తిరుపతి నగరమే దానికి మూల స్థానం. ద ఫస్ట్ బ్యాంకింగ్ ట్రాన్సిషన్. కలియుగ ప్రారంభంలో వెంకటేశ్వర స్వామి కుబేరుడి దగ్గర అప్పు తీసుకున్నాడు. సుమారు 5,000 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఈ బ్యాంకింగ్ ట్రాన్సిషన్ ప్రపంచ మొదటి బ్యాంకింగ్ ట్రాన్సిషన్గా చెప్పుకోవచ్చు. ద ఫస్ట్ బ్యాంకర్. శ్రీనివాసుడికి అప్పు ఇచ్చిన కుబేరుణ్ణి మించిన బ్యాంకర్ ఎవరున్నారు? ద ఫస్ట్ ప్రామిసర్ నోట్. కుబేరుడికి శ్రీనివాసుడు రాసిన ప్రామిసరీ నోట్. ద ఫస్ట్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్. మొట్టమొదటి బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అని చెప్పుకోవచ్చు. ద గుడ్ లోన్ రీపేమెంట్. శ్రీనివాసునికి ఉన్న వడ్డీ కాసులు వాడు అనే పేరు అప్పటికే ఉన్న బ్యాంకింగ్ వ్యవస్థని రుజువు చేస్తుంది. తాను సంపాదించి క్రమం తప్పకుండా లోన్ రీపేమెంట్ చేస్తున్న ఆ వెంకటేశ్వర స్వామి అప్పు తీసుకున్న వారందరికీ ఆదర్శవంతుడు. ఇలా ఈనాడు మనం చెప్పుకుంటున్న చలామణిలో ఉన్న ఎన్నో పథకాలు ఆ కాలంలోనే అమలు జరిగాయి. ద ఫస్ట్ లీజ్ అగ్రిమెంట్. వరహార స్వామి దగ్గర స్థలం లీజుకు తీసుకొని. ది ఫస్ట్ మోర్గేజ్. ఈ లీజ్ ఓల్డ్ రైట్స్ మీద శ్రీనివాసుడు కుబేరుడి దగ్గర అప్పు తీసుకున్నాడు. ద ఫస్ట్ ఇన్కమ్ సోర్స్ సర్టిఫికేట్. తనకి రాబోయే ఆదాయం హామీగా చూపించాడు. అంటే అసైన్మెంట్ ఆఫ్ ఫ్యూచర్ ఇన్కమ్ అన్నమాట. కుబేరునికి మించిన బ్యాంకరు, శ్రీనివాసుని మించిన హై క్రెడిట్ రేటింగ్ బారోవర్ ప్రపంచంలో ఎక్కడ ఉంటారు? ఇలా బ్యాంకింగ్ సంబంధించిన ఎన్నో విషయాలు మనకి తెలియజేసే తిరుపతిని ప్రతి బ్యాంకు ఉద్యోగి తప్పకుండా తెలుసుకోవాలి అని శర్మ గారు తన సమాధానం పూర్తి చేయగానే విద్యార్థులందరూ ఆశ్చర్యంగా వేదకాలం నాటి బ్యాంకింగ్ వ్యవస్థ ఈనాటి బ్యాంకింగ్ వ్యవస్థ ఒకటే కదా అని గోవిందా గోవిందా అంటూ గోవింద నామస్మరణ చేశారు. గోవింద నామస్మరణంతో క్లాస్ అంతా ప్రతిధ్వనించింది. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.